శ్రీధర్ బాబు అంటే అజాత శత్రువు అంటారు. అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడితే ఇంకేమీ. ఈ 1 yearలో సిగ్నిఫికెంట్గా మీ అచీవ్మెంట్స్ ఏంటి? నేను తీసుకుంటే ఆ రాజకీయ కోణంలోకి వెళ్తుంది. డెవలప్మెంట్ మీద దృష్టి లేదు, పేర్ల మార్చడం మీద దృష్టి ఉంది. ఈరోజు మీడియా కూడా ప్రభావితమైంది. జీ న్యూస్ వేదికగా ఫార్మాసిటీ ఉందా లేదా? మాకు ఈ గ్లోబల్ ప్రచారం రాదు. ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది. ఇక్కడే పెట్టాలని వాళ్ళకేమైనా మనకేమైనా రూల్ రాసి మనం జాగిరి ఇచ్చినమైంది. $420 మేనిఫెస్టో అంటున్నారు. ఈరోజు మేము మాటలు తక్కువ మాట్లాడి చేతలు ఎక్కువ చేసే ఒక ప్రయత్నంలో ఉన్నాం. ఫుల్ క్యాబినెట్ విత్ రేవంత్ రెడ్డియా? ఎవరి చేతిలో లేదు. మేము బిలీవ్ ఇన్ డెమోక్రసీ. జగిత్యాల ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో శ్రీధర్ బాబుకి ఇన్ఫర్మేషన్ లేదు. ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయండి. లగిచర్ల వాళ్ళకి ఏమైనా అప్పీల్ చేస్తారా? మొట్టమొదటిసారి తెలంగాణ సంస్కృతి అది కాదు. రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఎందుకు తగ్గింది? నోట్ చేసుకోండి. 9 years ఐటీ ఇండస్ట్రీస్ టర్మ్లో చేసినంత దానికి 10 అంతలు మీరు చేసి చూపిస్తారు. 100%. ఇంకా పోయేది డైరెక్ట్గా మీరు కూల్ చేసాడు, మొదలు పెట్టేశాడు. రెచ్చగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ తల్లి అంటారు, తెలంగాణ తల్లి కాదంటారు. దేవుడు అంటాడా చేతి గుర్తు పెట్టమని. వామన్ రావు దంపతుల హత్య కేసు సంబంధించి వెనుకాడేది లేదు, దాంట్లో కాంప్రమైజ్ లేదు. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ లేని అధికారులు అత్యుత్సాహంతో ఎందుకు చేస్తారు? మీరు దగ్గర మిత్రులంత మాత్రాన మీ టీవీకి సంబంధించి ఏది అడగాలో అడిగారు ఇప్పటివరకు. వాట్ నెక్స్ట్ ఫర్ శ్రీధర్ బాబు? నాకు ఇచ్చిన పదవులను సంతృప్తిగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మీ స్మైల్ ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూ కావాలి. వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భారత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భారత్లో మనతో పాటు ఉన్నారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం సార్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. సో తొలిసారి అధికారంలోకి రావడంలో మీరు కూడా కీలక పాత్ర, ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మీరున్నారు. మెయిన్గా టీఆర్ఎస్ అయితే చెప్పేది 6 గ్యారంటీస్ వల్ల అధికారంలోకి వచ్చారు అని చెప్పి. సో ఆ సమయంలో ఆ 6 గ్యారంటీస్ని కానీ లేకపోతే మిగతా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ ఆ టైంలో ఇప్పుడు ఈ 1 yearలో ఎక్కడి వరకు వచ్చాయంటే? డెఫినెట్లీ 6 గ్యారంటీలకు సంబంధించి ఆ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్న ఏ ఒక్క అంశం కూడా గత ప్రభుత్వం వారు చెప్పిన వాగ్దానాల మేరకైనా కనీసం అమలు చేయలేని నిరాశ నిస్పృహతో ఉన్న ఆ యువకులకు కానీ, ఆ పేదవారికి కానీ, రైతు సోదరులకు కానీ అందరిది కూడా దృష్టిలో పెట్టుకొని మేము 6 గ్యారంటీలను రూపొందించాం. 6 గ్యారంటీల పరంగా ఒక్కరినో ఇద్దరినో సంప్రదించలే. మా సీనియర్ నాయకులని, మా శాసనసభ్యులని, మా శాసన మండలి సభ్యులని అందరినీ కూడా సంప్రదించి అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈ గ్యారంటీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనం ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాబోయే 5 సంవత్సరాలు ఏం చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మేనిఫెస్టోలో పెట్టి ప్రజల వద్దకు వెళ్ళాం. కాదంటలేము. ఈరోజు కూడా ఒకటి తర్వాత ఒకటి గ్యారంటీలను అమలు చేసే కార్యాచరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వానికి సంబంధించిన మా క్యాబినెట్ సహచరులు అందరూ కూడా తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లో ఒకటి ఫ్రీ బస్ అయింది, 200 యూనిట్స్ బిలో ఎలక్ట్రిసిటీ అయింది, సిలిండర్ సంబంధించి అయింది. కానీ 6 గ్యారంటీలే కానీ దానిలో 15 గ్యారంటీలు ఇంకా చాలా వరకు చేయలేదు. కానీ ఒకటి తర్వాత ఒకటి చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఎందుకంటే ఒకటి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 7 లక్షల పై చిలుకు అప్పులు చేసుకొని గత ప్రభుత్వం ముందుకు నడిచిన ధర్మిల్ల దానికి అప్పులపై మిత్తీలు, ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పెద్ద భారమే నిలిచింది ఈరోజు. బట్ అంటే ముందు ఇవన్నీ మీకు తెలియదా? డెఫినెట్లీ 7 లక్షల కోట్లు ఉంటాయని మాకు పూర్తి స్థాయిలో సమాచారం స్పష్టంగా రావాలి కదా. ధనిక రాష్ట్రం అంటే కేసీఆర్ ధనిక రాష్ట్రం అని నిజంగానే మిగులు బడ్జెట్ ఉన్న విభజన జరిగినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే.
లోటు అయిపోయి 7 లక్షల కోట్ల వరకు లోటు అవుతుంది. కానీ మీరు అన్నారు కదంటే మీరు శాసనసభలో కూడా చాలాసార్లు ఆ రోజు 4 అప్పులు చేస్తున్నామని చెప్పారు. అప్పులను అదుపులో పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పాము. మేము ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా. ఒకటే రోజు ఓవర్ నైటే వారు 10 సంవత్సరాలు చేయని ఓ ప్రధానమైన అంశాలను ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నాం అంటే ప్రతిపక్షాలు కూడా అరే వీళ్ళు చేసే ప్రయత్నంలో ఉన్నారు, వారికి ఉన్న అనుభవంతో సలహా సూచనలు ఇచ్చే బదులు మేము మొదలుపెట్టిన ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ ఏర్పాటు 2వ రోజే విమర్శలు మొదలుపెట్టిన వాళ్ళు. కానీ మీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 420 కాబట్టి ఇది 420 మేనిఫెస్టో ఉంటుంది. అసలు 420 మేనిఫెస్టోలో లేవు. ఫస్ట్ మాట వరుసకు కావాలని వాళ్ళు గ్లోబల్స్ ప్రచారం చేయడానికి దిట్టగా ఆనాడు కానీ ఈనాడు కానీ ఆ దిట్టగా కనుక అదో విధమైన ఒక ఊపు తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రజలను ప్రక్కదారి పట్టించే కరెక్ట్ 6 గ్యారంటీలో భాగంగా 13 అంశాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాం. మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకు ఇస్తామన్నాం. 7వ తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 9వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. అంటే మా చిత్తశుద్ధి, మా నిబద్ధత, ప్రజలకు ఏదైనా చేయాలని ఆరాటం. 10 సంవత్సరాల కాలం పాటు ఇబ్బంది పడతాను ప్రజానీకానికి మేలు చేయాలని. ఆ క్రమంలో ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు, కాదంటలేము. అరే వీళ్ళు చేసే ప్రభుత్వం కదా, మాది కూడా కావాలి, ఇప్పుడే కావాలి, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్నీ కావాలా, ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, ఉరికే ప్రభుత్వాన్ని ముందుకు ఇంకా నడపాలని యోచనతో ఉన్నారు. ప్రజలది సమస్య కాదు. కానీ ప్రతిపక్షాలు కళ్యాణ లక్ష్మి పరంగా తులం బంగారం మహిళలకు 2500 ఇవన్నీ డెఫినెట్లీ అదే చాలా అట్రాక్ట్ చేసేవి 2 మహిళల్ని. ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రధానమైన కార్యక్రమం. ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అనేది చాలా చిన్న కార్యక్రమం కాదు. పేద ప్రజానికానికి, మధ్యతరగతి కుటుంబాలకి ఈరోజు 1200 రూపాయల సిలిండర్. అదే మధ్యలో కేంద్ర ప్రభుత్వం కొద్దిగా తగ్గించిన ఈరోజు 500 రూపాయలకే సిలిండర్ అందజేస్తూ ఉన్నామంటే అదొక కూడా పెద్ద కార్యక్రమం. దాంతోపాటు ఈరోజు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మధ్యతరగతి, లోవర్ మిడిల్ క్లాస్, చిన్న తరగతి కుటుంబాలకు ఎంత మేలు జరుగుతుందో ఆలోచన చేయటం లేదు. ఇది కూడా ప్రధానమైన కార్యక్రమం. అంటే వారికి సంబంధించి, వారి ఆదాయ వనరులకు సంబంధించి, ఈ పేదవాడికి సంబంధించి, మధ్యతరగతి కుటుంబానికి లోవర్ మిడిల్ క్లాస్ సంబంధించిన ఆదాయాన్ని ఏ విధంగా ఆదా చేస్తున్నారో ప్రతి నెల వారు చూస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. ఇంకో అంశము ఈరోజు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఆనాడు మేము అంచనా మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి అనే ఓ అంచనాతో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి. నిరుద్యోగ యువకులకు సంబంధించి 10 సంవత్సరాల కాలహేమలో నామకే వాస్తే వారు కొన్ని వేల ఉద్యోగాలు కలిగిస్తే మేము ఈరోజు ఎక్కడైతే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ ఉద్యోగాల ఖాళీలు నింపాలనే ఒక ప్రయత్నంలో 50,000 పై చిలుకు సగటున నెలకు 5,000 ఉద్యోగ కొత్త నియామకాలు చేయటం జరిగిందా లేదా? వ్యవసాయంలో 30,000 వాటికి రిటర్న్ టెస్ట్ చేస్తే మీరు వాటికి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి 10 సంవత్సరాలు మీ క్రెడిట్లో వేసుకోవడం ఎంత కరెక్ట్? ఇప్పుడు మా చిత్తశుద్ధిని గుర్తించాలి. అది 1000 ఉన్నాయా వాళ్ళు గత ప్రభుత్వం చేసింది రండి. కేవలం నామమాత్రంగా నోటిఫికేషన్లు ఇచ్చి ఏ సమయంలోనైతే 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఏమో మేము వస్తామని వెయిట్ చేస్తున్నారండి వారు. అసలు నేను అడుగుతాను, 30,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మేము ఇచ్చామని చెప్తున్నారు కదా, 10 సంవత్సరాలు పడుతుందండి. 18 అప్పుడు కూడా పంచాయతీ కార్యదర్శులు డిఎస్ఏ 30,000 అనుకోండి వారు ఉదాహరణకి. మేము వచ్చే 10 నెలలని 20,000 అయితే చిత్తశుద్ధితో నియామక పత్రాలు ఇచ్చినాం కదా. 30,000లో కూడా దరిదాపు అనేక న్యాయ చిక్కులు ఉన్న ఈ రిక్రూట్మెంట్ విషయంలో వారు యాక్ట్ చేయలేక, ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక సంకల్పన లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఉంది కోర్టు పరంగా పోయినవి ఉన్నాయి ఉండనీలే అది రాకుంటే బాగుంటుంది అంటే కదా. 2 లక్షల్లో 20,000 అంటే ఓన్లీ 10% అచీవ్ అయినట్టు కదా. 20%. ఇప్పుడు మేము ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నాం, మీరు స్పష్టంగా చెప్పాము ఆ రోజు. ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేస్తాం
అది 50,000 కానీ 1,00,000 కానీ 2 లక్షలు 1 ఇయర్లో చేస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చారు. ఎవడు ఇవ్వలేదండి, ఎవడు ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పాం. టోటల్ టర్మ్లో ఎక్కడ ఖాళీలు ఇప్పుడు టర్మ్లోని కాదు, ఎక్కడైతే రిటైర్మెంట్ అవుతూ ఉంటుందో జాబ్ క్యాలెండర్ని పెట్టి ఇంకా ఎక్కడ అవసరం ఉంటే 2 లక్షలు కావచ్చు, దానికంటే తక్కువ కావచ్చు, దానికంటే ఎక్కువ కావచ్చు. కానీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే ప్రయత్నం కార్యక్రమంలో 50,000 ఇస్తే దాన్ని హర్షించే పోయి మేం చేసాం. నేను ఉదాహరణకు డైరెక్ట్గా ఒకటి అడుగుతాను. 2011లో గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయి. మళ్ళీ ఎప్పుడో జరిగినాయి గ్రూప్ 1 పరీక్షలు? 2024లో గ్రూప్ 1 పరీక్షలు జరిగినాయి. సూటిగా ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షానికి 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే దాని తదుపరి అంటే 14 సంవత్సరాలు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆ యువతి యువకులు 21 సంవత్సరాలు ఉంటే ఈరోజు 35 సంవత్సరాలకు వచ్చిన వారు. మీరే కారణం అంటున్నారు. కోర్టు కేసులు వేసి ప్రతిపక్షాలు ఆఫీసర్ కావాలి అనే ఆసక్తి చిన్నప్పటి నుంచి ఒక ఆరాటంతో చదివిన వ్యక్తికి న్యాయం జరిగిందా, అన్యాయం చేసిన వారు వీరు. న్యాయం పరంగా కూడా ఈరోజు కూడా 100 ఇష్యూస్ అవుతున్నారు. చెప్పలేదు, ఎందుకంటే సమాధానం లేదు కనుక కోర్టులో వేసిందని చెప్తా ఉన్నాడు. కోర్టులు వేస్తే ప్రభుత్వం చేత కాకుండా ఉందా? ఎవడన్నా ప్రభుత్వం వేసి ప్రభుత్వ పరంగా వారు చిత్తశుద్ధి ఉంటే సూటిగా పోయి పోరాటం చేసి న్యాయ నిపుణులతోని పెట్టి డిపార్ట్మెంట్ ఉంటుంది పోరాటం చేసి విద్యార్థులకు ఉపాధి పొందాలని ఆలోచన చేస్తారో న్యాయం చేయాలనే మనసులో లేని లక్ష్యాన్ని ఏ విధంగా కూడా ఎవరు పూరించలేరు. ఇప్పుడు జరగలేదు కనుక మేము న్యాయపరంగా ఎవరో పోరాటం చేసింది కనుక అది కాంగ్రెస్ పార్టీపై రుద్దాలని ఆలోచన చేయడం సరికాదు. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడితే ఇంకేమైనా. సార్, మీరు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్గా ఉన్నారు. ఈ 1 ఇయర్లో కొత్తగా వచ్చిన పరిశ్రమలండి. ఒకటి ప్రధానంగా కేటీఆర్ నుంచి ఏంటంటే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఫాక్స్కాన్ వెళ్ళిపోయింది, చెన్నైలో పెట్టుబడులు పెడుతుంది, ఈరోజు ఇటువంటి ఆరోపణలు ప్రధానంగా వస్తుంది. ఎవరైనా ఆరోపణ చేయొచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. ఫాక్స్కాన్ ఎక్కడ పోయింది? ఫాక్స్కాన్ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇంకో రెండు నెలలలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నారు. ఎక్కడ పోయిందండి ఫాక్స్కాన్? ఈరోజు ఫాక్స్కాన్ అనే అంతర్జాతీయ సంస్థ వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారు కొన్ని సందర్భాల్లో మద్రాసులో పెట్టారు, కొన్ని సందర్భాల్లో బెంగళూరులో పెట్టారు, కొన్ని సందర్భాల్లో గుజరాత్లో పెట్టే కార్యక్రమం జరుగుతుంది. మన అప్పుడు హైదరాబాద్లో పెట్టారు. ఎక్కడ పోయింది ఫాక్స్కాన్? మొన్న స్టాలిన్తో కలిసి అనౌన్స్ చేశారు చెన్నైలో. వారు ఇంకో ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారండి. అంటే ఇక్కడే పెట్టాలని వాళ్ళకేమైనా మనకేమైనా రూల్ రాసి మనం జాగిరి ఇచ్చినమైంది. కానీ అంత స్పీడప్ కావట్లేదు. ఇక్కడ దాన్ని ఏదో మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారు, కొంత చెన్నైకి అంటున్నారు. ఏది కూడా లేదండి. వారికి డిఫరెంట్ వర్టికల్స్ ఉంటాయి ఇండస్ట్రీస్లో. ఇదే ప్రాబ్లం అంతా కూడా. ప్రతిపక్షాలకు సంబంధించి వాస్తవ విషయాలు తెలిసి ఉండి కానీ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావద్దు, భయభ్రాంతులను చేయాలి, సామాన్య ప్రజానికాన్ని కన్ఫ్యూజన్లో పెట్టాలి. నేను ఉదాహరణకు చెప్తాను. ఫాక్స్కాన్ ఇక్కడ వారు ఒక వర్టికల్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు, ఇంకో వర్టికల్ మద్రాసులో చేస్తూ ఉన్నారు, ఇంకో వర్టికల్ బెంగళూరులో డిసైడ్ చేసారు, ఇంకో వర్టికల్ ఇంకో దగ్గర. అక్కడ వారికి కావాల్సిన హ్యూమన్ స్కిల్స్ కానీ వారికి కావాల్సిన ఫీజిబిలిటీ స్టడీ చేసుకొని ముందుకెళ్తారు. పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం విషయంలో నేను ఈరోజు కూడా గ్యారంటీ చెప్తా ఉన్నాను. మళ్ళీ రేపో ఎల్లుండో ఫాక్స్కాన్ వస్తే ఏం జవాబు చెప్తారండి? ఏం జవాబు చెప్తారు? నేను అడుగుతా ఉన్నా నేరుగా, ఏం జవాబు చెప్తారు వారు? రేపో ఎల్లుండో ఆవలెల్లుండో ఇంకో సంవత్సరానికో ఫాక్స్కాన్ వచ్చి హైదరాబాద్లో మేము పెట్టుబడులు పెడుతున్నామంటే ఏం జవాబు చెప్తారు? అసలు జవాబు చెప్పడానికి ఆస్కారం ఉందా? సామాన్య ప్రజానికానికి తప్పుదారి పట్టించి ఈ కంపెనీ పోయింది, ఆ కంపెనీ పోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకు చెప్తా ఉన్నా, సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి మైక్రాన్ అనే సంస్థ ఆ రోజు హైదరాబాద్లో పెట్టుబడి పెడతామని ముందుకు రావటం జరిగిన మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం దాన్ని గుజరాత్లో హైజాక్ చేసి అక్కడ పెట్టించడం వాస్తవం కాదు. వారి ప్రభుత్వం అలా జరిగింది. రాజకీయ పరిస్థితులు అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం వారి ఫ్రెండ్లీ పార్టీ అని వదిలేసిండ్రు. అప్పుడు మైక్రాన్ పోతే దాని గురించి కేంద్రంతో పోరాటం ఎందుకు చేయాలని అడుగుతాం ఈరోజు.
ఈరోజు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమ అధినేత ఎక్కడ పెట్టుకుంటాడో అతని ఇష్టం. వాతావరణం ఇక్కడ చెడిపోయిందని ఎవరు రాకుండా ఈరోజు ఎవ్వరు కూడా ఆ విధమైన అంశం లేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, కనబడతా ఉన్నాయి. ఈ 1 ఇయర్లో సిగ్నిఫికెంట్గా మీ అచీవ్మెంట్స్ ఏంటి? డెఫినెట్లీ పరిశ్రమలకు సంబంధించి అనేక పరిశ్రమలు తీసుకురావడానికి, ఈరోజు పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడానికి, ఇక్కడ ఉన్న వాతావరణంలో మార్పు లేదు. మీరు రండి. ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన రాష్ట్రానికి సంబంధించి మానవ వనరులకు సంబంధించిన సంపద, స్కిల్, పొటెన్షియల్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న పరిసరాలకు సంబంధించిన ఒక స్నేహపూర్వకమైన పరిశ్రమల వాతావరణం చూసి చాలామంది వస్తూ ఉన్నారు. చాలా పెట్టుబడులు తీసుకొస్తాం. ఈరోజు మేము మాటలు తక్కువ మాట్లాడి చేతలు ఎక్కువ చేసే ఒక ప్రయత్నంలో ఉన్నాం. తప్పకుండా దాని ఫలితాలు చూపెట్టే విధంగా మా ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ప్రధానమైన కేంద్రంగా హైదరాబాదు మన రాష్ట్రం ఎదగాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. రెండో అంశం సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా. మూడో అంశం ఎక్కడ కూడా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దేశ స్థాయిలో కూడా దీని గురించి మొదటిగా ఆలోచన చేయటం లేదు. సో దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేస్తాం. ఇది కంప్యూటర్స్కు సంబంధించి ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో అనేక మంది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, అంటే ఆఫ్షోర్ సెంటర్స్ కానీ, ఇక్కడ ఉన్నవారు ప్రధానమైన కంపెనీస్ కానీ ఇక్కడే వారికి కావాల్సిన సర్వీసెస్ సంబంధించి ఇక్కడే అనేక కేంద్రాలు వచ్చాయి. ఒకటే కాదు, కంప్యూటర్స్లో జీసీసీస్ కానీ, ఫార్మా కంపెనీకి సంబంధించిన లైఫ్ సైన్సెస్ సంబంధించిన జీసీసీ కానీ, మొట్టమొదటిది హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి మ్యారియట్ అనే సంస్థ మొత్తం యావత్ ప్రపంచంలోనే 180-190 చైన్ ఆఫ్ హోటల్స్ ఉంటాయి. పెద్ద సంస్థ. ఫస్ట్ ఎవర్ జీసీసీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టడం జరిగింది. సో మా పైన ఉన్న నమ్మకంతో పెట్టిన వాళ్ళు, మా ప్రభుత్వం పైన ఉన్న నమ్మకంతో జీసీసీకి సంబంధించి వారి ఉపాధి, జీసీసీ ద్వారా మన టెక్నాలజీకి సంబంధించి మనకున్న స్కిల్ని ఉపయోగించుకొని ఇక్కడ అనేక మంది ఉపాధి కలిగించే కార్యక్రమంలో చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రోడక్ట్స్ కంపెనీస్ రావాలి, రేపొద్దున గేమింగ్ కంపెనీస్ రావాలి అనే ప్రయత్నంలో ఎక్కడైతే పనులు ఆగున్నాయో ఆ పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం. పరిశ్రమలు రావాలి. ఈరోజు ఎనర్జీ పాలసీని మార్పు తీసుకొస్తా ఉన్నాం. ఈ ఎనర్జీ పాలసీ మార్పు వలన పెద్ద ఎత్తున పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనేక మార్పులు, చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించి 10 సంవత్సరాలుగా పాలసీ లేదు. ఎంఎస్ఎంఈకి సంబంధించి మొన్న తీసుకొచ్చిన పాలసీ. ఎంఎస్ఎంఈ పాలసీ వలన ఉపాధి పెద్ద ఎత్తున ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ద్వారానే జరుగుతుంది. సో ఈ ఇండస్ట్రీకి సంబంధించి కాన్సన్ట్రేషన్ లేకుండా 1, 2, 3, 4 పెద్ద పరిశ్రమలను భూతద్దంలో పెట్టి 10 సంవత్సరాలని చూపెట్టి మేమే చేస్తున్నామని చెప్పటం, సరే చేస్తే చేసి ఉండొచ్చు, కాదంటలేము. దాని 10 అంతల పెట్టుబడులు నోట్ చేసుకోండి. 10 అంతల పెట్టుబడి రాబోయే 4 సంవత్సరాలు. అంటే కేటీఆర్ 10 అంతల ఉపాధి. కేటీఆర్ 9 ఇయర్స్ ఐటీ ఇండస్ట్రీస్ టర్మ్లో చేసినంత దానికి 10 అంతలు మీరు చేసి చూపిస్తారు. 100%. ఇంకా పోయేది ఈ 5 ఇయర్స్లోనే. ఈ 5 ఇయర్స్లోనే. కానీ వాళ్ళు అంటారు గ్రోత్ రేట్ తగ్గిపోయింది ఐటీ ఎక్స్పోర్ట్ సంబంధించి. గ్రోత్ రేట్ తక్కువ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోయింది. ఈరోజు చెప్తా ఉన్నాం, బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ తక్కువాలి. రియల్ ఎస్టేట్కి సంబంధించి 4 రోజుల క్రితం ఒక గ్లోబల్ ఇండెక్స్ రిపోర్ట్ వచ్చింది. హైదరాబాద్ ఇది నెంబర్ 1 రియల్ ఎస్టేట్లో. నెంబర్ 1 వచ్చింది హైదరాబాదు ఈ ఒక్క సంవత్సరంలోనే. నేను వాళ్ళ సంవత్సరం ఫలితాలు తీసుకొని మేమేం క్రెడిట్ తీసుకోవటం లేదు. ఈ ఒక్క సంవత్సర కాలంలో సేల్స్ లేవు అంటారు. హైదరాబాద్ వల్ల మొత్తం కొలాప్స్ అయినట్టు. టీఆర్ఎస్ వాళ్ళు సేల్స్ లేవు అంటే సేల్స్ ఉండవా? టీఆర్ఎస్ వాళ్ళు భూములు కొనుగోలు లావాదేవీలు జరుగుతాయంటే కొనుగోలు జరుగుతలేదా? మేము కాదు కదా చెప్పింది. ఏదో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఎందుకు తగ్గింది? రిజిస్ట్రేషన్కు సంబంధించిన అంశం విషయంలో ఒడిదుడుకులు ఉన్నాయి. ఈరోజు సేల్స్ అపార్ట్మెంట్స్ పరంగా హయ్యెస్ట్ అండి. ఈరోజు కమర్షియల్ స్పేసెస్ 10 సంవత్సరాలు లేని హయ్యెస్ట్ లీజు 68% లీజింగ్ జరిగింది ఇక్కడ.
మొన్న 2 నెలల క్రితం 85% కూడా వెళ్ళింది. మరి ఎందుకు మీరు తిప్పికట్టలేకపోతున్నారు దీన్ని? కొట్టుడు ఏంటంటే ఇప్పుడు ఈరోజు గ్లోబల్స్ ప్రచారంలో దిట్ట అని చెప్పాం కదా, ఆ గ్లోబల్స్ ప్రచారం దిట్టలో భాగంగానే ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఇంకేది కూడా లేదు. మేము స్పష్టంగా మేము పని చేసి చూపెడతాం. మాకు ఈ గ్లోబల్స్ ప్రచారం రాదు అని మేము ఒప్పుకుంటున్నాము. గ్లోబల్స్ ప్రచారం లేదు, పబ్లిసిటీ చేసుకోలేకపోతే మాకు మేము చేసే పనులను స్పష్టంగా పబ్లిసిటీ చేసుకుంటాం. ఈరోజు ప్రజలు జరుపుతా ఉన్న విజయోత్సవాల కార్యక్రమం కూడా మేము ప్రజలకు చేసింది ఏది, ప్రజలకు లభ్యమయ్యేది ఏంది, ఆ ప్రజలను దీంట్లో పిలుచుకొని ఈ విజయోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. మా ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమం కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. సార్ ఒకటి చెప్పారు కీలక పాయింట్, 10 times ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ తెచ్చి చూపిస్తాం. సో జాబ్స్ కూడా అదే రేషియోలో ప్రైవేట్ సెక్టర్లో ఇండస్ట్రీస్లో వస్తాయా? 100% రావాలనే ఉద్దేశం. ఒకటి పెట్టుబడులను ఎందుకు రావాలని కోరుతాం, మన తెలంగాణ నిరుద్యోగ యువకులకు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దొరకాలనే ఒక ప్రధానమైన ఉద్దేశం. రెండవది వాణిజ్యం వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా పెంచాలి, వనరులను పెద్ద ఎత్తున రావాలి, దీనివల్ల మనకు రెవెన్యూ సోర్సెస్ పెంచాలనేది రెండో అంశం. ఈ 2 ప్రధానమైన అంశాలతో పాటు ఈరోజు వాతావరణం, పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం చాలా ప్రొడక్టివ్గా బిజినెస్ ఫ్రెండ్లీగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ముందుకెళ్తాం. నేను అందుకని గట్టి నమ్మకం ఉందండి. ఈరోజు చెప్తాను ఈ న్యూస్ వేదికగా ఫార్మా సిటీ ఉందా లేదా, ఎందుకంటే దానికోసం ల్యాండ్ పూలింగ్ చాలా చేశారు, తీసుకెళ్ళి మళ్ళీ కొడంగల్లో లగచర్లో ఫార్మా సిటీ గురించి మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. చెట్లకు సంబంధించి ఆల్రెడీ గ్రీన్ ఫార్మాకి సంబంధించి మొన్ననే ఇట్లనే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీసే పెడతలేరని. 4th సిటీ అది ఫార్మా సిటీ ప్రధానంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ ఫార్మా కంపెనీస్ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్రానికి సంబంధించిన 6 బహుళజాతి కంపెనీస్ ఎంఓయూలు చేసుకున్నాయి. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసిండ్రు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా అక్కడ ఫార్మా వస్తలేదని చెప్తారు. క్లస్టర్స్ ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఫార్మాతో పాటు వేరే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి, అది కేవలం ఫార్మా సిటీ అని బీఆర్ఎస్ అంది. ఫస్ట్ ఒక అంశం విషయంలో ఈరోజు పరిశ్రమ అనేది కేవలం హైదరాబాద్ చుట్టూ వరకే పరిమితం కావద్దు. మన పిల్లలు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి కూడా ఉపాధి కలిగియాలి, అక్కడ వాణిజ్యం వ్యాపారం ట్రేడ్ పెరగాలి, దానివల్ల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి పెంచాలనే ఆలోచనతోనే ఈరోజు ఇండస్ట్రియల్కి సంబంధించిన క్లస్టర్స్ ఏర్పాటు, దాంట్లో ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. దాంట్లో కొడంగల్లో లగచర్లకు సంబంధించిన ఈ అంశం జరిగింది. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, ఫార్మాకు సంబంధించి గ్రీన్ ఫార్మా, పొల్యూషన్ ఉండొద్దు అనే ఒక ప్రయత్నంలో ఇక్కడ సిటీ చుట్టుపక్కల ఉంది కనుక దాంతోపాటు ఫార్మాకు సంబంధించి రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి ఆ వ్యవస్థను ఉపయోగించుకొని ఫార్మా ప్రొడక్టివిటీని పెంచాలి, తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ కంపెనీస్ వారు ఆలోచన చేసి ఆ విధమైన వాతావరణం అక్కడ ఉంటే దాని టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలంటే అక్కడ టెక్నాలజీ పెట్టాల్సి వస్తుంది. వారికి కావాల్సింది ఆ ప్రాంతంలో 4-5 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీస్ ప్రధానంగా వచ్చినప్పుడు వారికి ఉండటానికి ఇల్లు కావాలన్నా వద్దా, వారికి కావాల్సిన స్కూల్స్ ఉండానా వద్దా, వారికి కావాల్సిన యూనివర్సిటీస్ ఉండానా వద్దా, వారికి కావాల్సిన సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన ఒక హోలిస్టిక్ అప్రోచ్తోని ఈరోజు మేము ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫార్మాను కూడా దాంట్లో తీసుకొస్తాం. నాట్ ఓన్లీ ఫార్మా, మిగతా కూడా ఉంటాయి. ఇప్పుడు స్కిల్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇట్ విల్ బి రిలేటెడ్. ఓకే, సిటీలో ఇప్పుడు పొల్యూట్ అయ్యే పటాన్ చెరువు ఇక్కడ చాలా చోట ఉంది కదా, అవన్నీ కూడా అవుటర్ రింగ్ రోడ్ బయటికి షిఫ్ట్ చేసే ఆలోచన ఉందా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, దానివల్ల చాలా వరకు కూడా గత ప్రభుత్వం కూడా ఇప్పటికే మీరు చూసిండ్రు, వాళ్ళ అందరికీ కూడా ఇప్పుడు ఆదామాబాదు ఇతర ఇండస్ట్రియల్ ఏరియాస్కి గత ప్రభుత్వం వారికి ఇచ్చేసింది పర్మిషన్ ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ని వేరే దగ్గర పెట్టుకోవడానికి, అది కమర్షియల్ చేయడానికి వారికి ఫ్రీ హోల్డ్ రైట్స్ గత ప్రభుత్వం ఇచ్చింది. సో మీరు దాని ఇనిషియేషన్ కాదు, ఇక వాళ్ళు చేసుకునేటప్పుడు చేస్తారు, కానీ పరిశ్రమలు ఇక్కడ ఉండొద్దు. సుప్రీంకోర్టు మీరు కూడా దాన్ని అంటే ఫోర్స్ చేస్తారా కంపల్సరీ బయటికి వెళ్ళేందుకోసం అని? 100%. ఇప్పుడు పరిశ్రమలు ఇక్కడ ఉండి రేపొద్దున సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎవరైనా పిఐఎల్ వేసి
ఇక్కడ పరిశ్రమ నడపొద్దంటే కూడా నడుపుతున్నారంటే పరిశ్రమకు నష్టం, రాష్ట్రానికి కూడా నష్టం. సో ఆ టైం పీరియడ్లో వాళ్ళకి ఇతర ప్రాంతాలకు వెళ్తే వారికి అవకాశం ఇచ్చి ఆల్రెడీ వారికి అవకాశం ఇచ్చింది కదా ప్రభుత్వం, వారికి ఇతర ప్రాంతాల్లో మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వారు నిజంగా ఏర్పాటు చేస్తాం, ఏ విధంగా ఏర్పాటు చేద్దాం, కొత్తగా మేము ఏర్పాటు చేస్తా ఉన్న పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేద్దామా, ఔటర్ రింగ్ రోడ్ ఆవాల చేద్దామని ఒక ఆలోచన తప్పకుండా. లగిచెర్ల వాళ్ళకి ఏమైనా అప్పీల్ చేస్తారా? ఎందుకంటే చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు, ఈరోజు అక్కడ ఆందోళన జరుగుతుంది. ఇండస్ట్రీ మినిస్టర్ సంబంధించి మేము వారందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. వీ వుడ్ లైక్ టు అపీల్ ఏంటంటే లగచర్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచన అక్కడ ఉపాధి రావాలి, పరిశ్రమను ఏర్పాటు చేయాలి, వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మా పరిశ్రమల శాఖకు కూడా ముందుకు వెళ్ళటం జరిగింది. ఆ ప్రయత్నంలో కొంతమంది మరి ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకత్వం చాలామందిని ప్రోద్బలం చేసి రెచ్చగొట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మేము ఎప్పుడు కూడా అక్కడ న్యాయం గురించి పోరాటం చేసే వ్యక్తులకు వ్యతిరేకం కాదు. అక్కడ పొల్యూషన్ జరుగుతూ ఉంది, పొల్యూషన్ జరుగుతూ ఉంటే ఈ విధమైన పరిశ్రమ రావద్దు అని మీరు ప్రజాస్వామికంగా చెప్తే తప్పకుండా దాన్ని గౌరవించే ఈ ప్రభుత్వం. సో ఇప్పుడు కానీ జరిగింది అధికారులను కొట్టడం. ఎందుకంటే భూములు అక్కడ లేనివారు వచ్చి కొంతమందిని రెచ్చగొట్టి వారు స్వయాన దాంట్లో ఉండి అక్కడ ఉన్న మా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన కమిషనర్ని కొట్టిరు. స్వయాన ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ని, కలెక్టర్ని కానీ కొట్టే కార్యక్రమం మొట్టమొదటిసారి తెలంగాణ సంస్కృతి అది కాదు. సో ఈ విధమైన చర్య జరగొద్దు. మేము వారు ప్రజలు నిజంగానే ఫార్మాస్ వద్దనుకుంటున్నారంటే కానీ ఇండస్ట్రీ తీసుకొస్తాం. ఇప్పుడు అది ప్రపోజల్ క్యాన్సిల్ సార్. ఫార్మా అయితే డిఫరెంట్ ఇండస్ట్రియల్ క్లస్టర్గా ఫార్మా వేరే ఇండస్ట్రీస్ తీసుకొస్తాం. ఓకే, డెఫినెట్లీ అక్కడ ఉపాధి పెంచాలనే ప్రధానమైన లక్ష్యం. అక్కడ చాలామంది యువకులు కోరుతా ఉన్నారు మాకు ఉపాధి కలగాలని. వారికి ఉపాధి కలిగించే కార్యక్రమంలో ఏ పరిశ్రమ తీసుకురావాలి దానికి అనుగుణంగా పోతాం. మేము బేషిజాలకు పోతే ఇప్పుడు కూడా బేషిజాలకు పోలే, ఫార్మా చెప్పాం కనుకనే ఫార్మా రావాలనిలే. సరే, అక్కడ జరిగిన ఆందోళన, ఆవేదన ఒక అంశం, ఆ అంశాన్నే దృష్టిలో పెట్టుకున్నాం. ఇంకో అంశం రెచ్చగొట్టిన బీఆర్ఎస్ పార్టీ కొంతమందిని కలెక్టర్ని కొట్టడం, అధికారులను కొట్టడం చేసింది, అదొక అంశం. కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగ యువకుల గురించి కొన్ని ఇబ్బందులు ఎదురైనా తప్పకుండా వారికి ఉపాధి కలిగించే కార్యాచరణలో ముఖ్యమంత్రి గారు క్లాసిఫికేషన్ని మార్చి అక్కడ ఇండస్ట్రీని తీసుకురావడం జరుగుతుంది. సార్, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా అంటే రియల్ ఎస్టేట్ మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. హైడ్రాకి సంబంధించి ఏంటి అంటే ఒక కార్యాచరణ లేకుండా డైరెక్ట్గా కూల్చేసాడు, మొదలుపెట్టేశారు. తర్వాత ఏమో ఇప్పుడు ఆపేశారు. దీని గురించి అంటే రియల్ ఎస్టేట్ మీద కామన్ పబ్లిక్ కూడా ఆధారపడి ఉన్నారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా. ఏమైనా అష్యూరెన్స్ ఇవ్వగలరా ఇన్వెస్టర్స్కి అయినా రియల్ ఎస్టేట్ మీద, రంగం మీద ఆధారపడి? ఆలోచన చేయాలి. ఎప్పుడైనా పాస్ట్ గురించి ఆలోచన చేసి ఫ్యూచర్కి ఎవరైనా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలి, లేకుంటే ఒక మిడిల్ క్లాస్ వారు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకుంటే అప్పర్ మిడిల్ క్లాస్ వారు ఇల్లు కొనుక్కోవాలన్నా, లేకుంటే డబ్బులు ఉన్నవారు ఇల్లు కొనుక్కోవాలన్నా ఆ ఇంటికి సంబంధించిన పేపర్స్ కరెక్ట్గా ఉండాలి. ఆ ఉండే ప్రయత్నం చేయొద్దంటారా? గత చేసినారు, మీ ప్రభుత్వం కూడా ఉంది, గతసారి చేసిన దాన్ని సరి చేసుకోవాల్సిన సమయం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ కబ్జాలకు గురైందని వదిలేయమంటారా? దాన్ని ఇప్పుడు ప్రజలకు సంబంధించిన సంపదది ప్రజలకు చేరేదేసే కార్యక్రమం చేయాలన్నా వద్దా? వద్దు. అట్లనే కబ్జాకు గురి కావాలి, అట్లానే నాలాల పైన బిల్డింగ్ కట్టాలి. బ్యాడ్ నేమ్ ఎవరు తీసుకొచ్చారు? ఇది మళ్ళీ చెప్తా ఉన్నాం, గ్లోబల్స్ ప్రచారం చేసి కామన్ పబ్లిక్ని భయాందోళన గురి చేసింది ఎవరు? భయాందోళన గురి చేసి హైడ్రా అంటే హైడ్రా అని భయభ్రాంతులను వారికి ఉన్న సోషల్ మీడియా ద్వారా సృష్టించి మీరు వార్నింగ్ లేకుండా కూల్ చేశారు కదా. ఎక్కడ అయిందండి? ఒక్కొట్టి సంఘటన, రెండో సంఘటన నోటీసులు ఇచ్చే
తర్వాత కూల్చడం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చిన సందర్భాల్లో కోర్టు స్టేలు ఉన్నా కొట్టేశారు. లేదు కోర్టు స్టే ఉన్నా కొట్టేస్తే కంటెంప్ట్ అవుతుంది. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ అయిన 3 రోజులకి కూల్చేసిన సందర్భం ఉంది. రిజిస్ట్రేషను తప్పు జరిగితే నోటీస్ ఇచ్చి ఇవ్వటం జరిగింది. ఈ హైడ్రా అనే అంశాన్ని సరే ఎక్కడైనా ప్రజల మధ్యలో ఈ విధమైన భయాందోళన సృష్టించారు కనుక మేము ఈరోజు ఏమంటున్నాం, ముఖ్యమంత్రి గారు స్వయాన ఎక్కడైనా నాలాలు క్లీన్ చేయాలి. నాలాలు అయితే నీళ్ళు అయితే ప్రవహించాలి కదా. ఈరోజు ఉస్మాన్ సాగర్, నిజాం సాగర్కు సంబంధించి ఒకసారి మేము అధికారులు చెప్పిన నివేదిక చూస్తే అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఫామ్ హౌస్ సంబంధించి వారి మొత్తం డ్రైనేజ్ అంతా కూడా నిజాం సాగర్, ఉస్మాన్ సాగర్లో కలిస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తే అది మనకు డ్రింకింగ్ వాటర్ అవుతుంది. దాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మేము మా బాధ్యత. ఫుల్ క్యాబినెట్ విత్ రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో అయినా మూసీ విషయంలో అయినా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దీనిలో అంటారు. క్యాబినెట్కు సంబంధించి ఒక కలెక్టివ్ రెస్పాన్సిబుల్గా వెళ్తాం. అంటే మీకు కొద్దిమంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయాలు ఎవరికి లేవు. హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, హైడ్రా విషయంలో అభిప్రాయం ఉన్నా, వారికి అభిప్రాయాలు చిన్న భేదం ఉన్నా క్యాబినెట్లో చర్చించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. సమిష్టిగా ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒకరు నడిపే ప్రభుత్వం అండి, గత ప్రభుత్వంలాగా లేకుండా వారి కుటుంబం నడిపే ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం మొత్తం క్యాబినెట్కి సంబంధించిన సహచరులతోని సంప్రదింపులు చేసి సరే నేను మంత్రిగా నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయంలో ఏదైనా చిన్న లోపం ఉన్నా, అభిప్రాయ భేదం ఉన్నా ప్రజాస్వామికంగా డిస్కస్ చేయడానికి క్యాబినెట్ సమావేశంలో డిస్కస్ చేస్తాం. అదే ఈరోజు అధికారులు కొద్దిగా కొంతమంది ఒకరో ఇద్దరు అతి ఉత్సాహంతో పని చేసి ఉండొచ్చు హైడ్రా రాగానే. దానివల్ల మాకు ఇబ్బంది జరిగి ఉండొచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి ఉండొచ్చు. దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత మాది భాగంలోనే. ఆ విధంగా జరగకూడదు. ఎవరికి కూడా సామాన్య ప్రజానికానికి, పేదవాడికి అన్యాయం జరగకూడదు అనే కఠినంగా ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్ లేని అధికారులు అత్యుత్సాహంతో ఎందుకు చేస్తారు? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇక దాంట్లోనే అక్కడ దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు అలవాటు పడిపోయినరు. గత సంవత్సరం గత ప్రభుత్వాలకు సంబంధించిన ఫంక్షనరీస్ పరంగా పనిచేసినవారు. సో దాన్ని సరి చేసుకోవాల్సి ఎక్కడన్నా చిన్న తప్పులు జరగకుండా సత్య హరిశ్చంద్రుడు ఇప్పుడు అంటే డ్యామేజ్ కంట్రోల్ అయిపోయిందా హైడ్రా వల్ల? అంటే కంట్రోల్ గురించి కాదు, మేము మా లక్ష్యం అంతా కూడా పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలి భాగ్యనగర్లో ఉంటున్న ప్రజానికానికి అందజేయాలనే లక్ష్యం. అదేవిధంగా ఈరోజు మూసీ నదికి సంబంధించి కూడా ప్రక్షాళన ఎందుకు చేద్దాం అనుకున్నాం. నగరం నడిబొడ్డున నడిచే ఈ నదికి సంబంధించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకు సంబంధించి ఎప్పుడైనా మీరు వెళ్ళండి, అప్పుడు మూసీ నది అటువైపు ఇటువైపు ఉన్న వారికి ఎంత కంపు, అసలు స్మెల్ చేయలేని పరిస్థితుల్లో అక్కడ వారు బతుకుతూ ఉన్న తరుణం. వారికి మా బాధ్యత పరంగా పరిశుభ్రమైన అసలు 150,000 అని వారంతటా వారిగా డిజైన్ చేసుకొని లేదండి, అది తప్పుగా అభివర్ణించడం జరిగింది. అది మేము డిపిఆర్ను ప్రిపేర్ చేస్తాం. డిపిఆర్ వచ్చిన తర్వాత అది 1000 కోట్లు అవుతుందా, 5,000 అవుతుందా, 1,00,000 అవుతుందా, 1,50,000 అవుతుందో ఇంకెంత అవుతుందని ఆ ఫ్రేమ్వర్క్లో చెప్పారు తప్ప డిపిఆర్ కాకముందు వాళ్ళలాగా డిపిఆర్ లేకుండానే కాళేశ్వరం కట్టారు కదా. ఒక హామీ ఇచ్చారు 10 times ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను. అట్లాగే రియల్ ఎస్టేట్ వాల్యూ హైదరాబాద్లో కూడా అదేవిధంగా సిగ్నిఫికెంట్గా టీఆర్ఎస్తో ఉన్నదానికంటే ఇప్పుడు తగ్గింది అని వాళ్ళు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వాల్యూ పెంచడం అనేది మా ఉద్దేశం కాదు. రియల్ ఎస్టేట్ యాక్టివ్గా ఉండాలని మా ఉద్దేశం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పోయింది అంటున్నారు. రియల్ ఎస్టేట్ చాలా మంది ఉద్యోగాలు పోయి దాని మీద డిపెండ్ అయిన వాళ్ళకి సంబంధించి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అంటున్నారు. ఎక్కడ ఆగిపోయింది చూపెట్టామనండి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పోండి ఎక్కడికైనా పోండి, యాక్టివిటీ ఎక్కడైనా ఆగిపోయిందా? ఇంకా 10, 20, 30 బిల్డింగ్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. లీజ్ రెంటల్స్ కూడా ఎక్కువ స్థాయిలో పోతా ఉన్నాయి. మరి ఎందుకు బిల్డర్స్ మీటింగ్ పెట్టి కేటీఆర్ను పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళు కొంతమంది వాళ్ళకు సంబంధించిన సంస్థలు ఉంటాయి, ఆ సంస్థలు బాధపడతా ఉన్నారు, ప్రభుత్వం లేదు దుష్ప్రచారం చేయాలి. అంటే జనరల్గా ఎలక్షన్ ఇయర్ సేల్స్ తగ్గుతాయి, జనరల్గా రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గుతుంది. కాదండి, బట్ ఆ 1 year మీడియా కూడా ప్రభావితమైంది. టీఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రతి మాటను నమ్మి అదే విధమైన ఆలోచనతోని కొన్ని మీడియా సంస్థలు అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, ఆపోజిషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే సోషల్ మీడియా ద్వారా
ఈ విధంగా చేసే ప్రయత్నంలో దాని ట్రాప్లో పడే ప్రమాదం కనబడతా ఉంది. ఆ ప్రమాదాన్ని అరికట్టడానికే అంటే గ్రౌండ్ రియాలిటీలో అయితే ఎక్కడ కూడా 100% అండి. లీజ్ రెంటల్స్ ఈరోజు చెప్తా ఉన్నాము, ఐ కెన్ బెట్ ఆన్ ఇట్. ఎప్పుడు లేని విధంగా లీజ్ రెంటల్స్, కమర్షియల్ స్పేసెస్ ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ సంవత్సరం లీజ్ రెంటల్స్ జరిగినాయి. బాంబేలో జరగలే. మొత్తం యావత్ దేశానికి సంబంధించిన వృద్ధి రేటు తక్కువగా ఉంది. మొత్తం దేశానికి సంబంధించి వృద్ధి రేటు తక్కువ ఉంది. ఇదేదో హైదరాబాదో లేకుంటే బెంగళూరో లేకుంటే మెడ్రాసా కాదు, మొత్తం యావత్ దేశంలో వృద్ధి రేటు తక్కువ ఉంది. ఆ వృద్ధి రేటు తక్కువ ఉంటున్న సందర్భంలో ఒకటి ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల తర్వాత ఇంకో ఎలక్షన్ వచ్చింది, ఇంకో ఎలక్షన్ తర్వాత నడుస్తూ ఉన్న సందర్భంలో గ్రోత్ రేట్ అనేది ట్రాజెక్టరీ స్టీప్ కనబడకపోవచ్చు. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, హైదరాబాద్ ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఒక వాతావరణం అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. సో దాంట్లో ఎక్కడ అంశం లేదండి. గ్లోబల్స్ ప్రచారంతో సామాన్య ప్రజానికానికి వారి ఆలోచన విధానాన్ని తప్పుదోవ పట్టేయాలని చేస్తూ ఉన్న తీవ్రమైన ప్రయత్నం. మేము అందుకనే చెప్పినాం, ఏం చేసినావు అంటే అదానికి సంబంధించి మీరు ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అదానికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండకూడదని. మీరేమో ఇక్కడ అదానితో 2 సార్లు కలిశారు, ఒకటి దావోస్లో, రెండోసారి ఇక్కడ. సో దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. నేను కేటీఆర్ టీషర్ట్ వేసుకొని వచ్చాడు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో టీషర్ట్ వేసుకొని వస్తే లేని తప్పు, కేటీఆర్ మాత్రం ఎందుకు తప్పు మీరు అంటగడుతున్నారు? అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్, పార్లమెంట్కి సంబంధించిన రూల్స్ ప్రొసీజర్స్ వేరియేషన్ ఉంటుందా ఉండదు? పార్లమెంట్లో ఏం జరుగుతుందో ఆ విధమైన దాదాపు అంటే పార్లమెంటే స్పిరిట్గా తీసుకుంటారు. కానీ ఆ విధమైన ఒక స్పిరిట్ కనబడుతుందా వాళ్ళ దాంట్లో కూడా? అక్కడ అపోజిషన్ అలో చేశారు రాహుల్ గాంధీ డిసిప్లిన్డ్గా సమావేశాల్లో పాల్గొని వారికి సమయం ఇచ్చినప్పుడు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈరోజు అడ్డగోలుగా టీషర్ట్ వేసుకొస్తే రాహుల్ గాంధీని అలో చేశారు. ఇక్కడ మేము కాదు అలో చేయడానికి కారణం స్పీకర్కు సంబంధించిన వ్యవహారం. అది శాసనసభ మంత్రికి ఉండదు. నేను మంత్రిగా ఈరోజు సమన్వయపరచడానికి ప్రభుత్వానికి శాసనసభాపతికి ప్రాంగణంలో శాసనసభాపతి అంశాల్లో శాసనసభాపతి ఈజ్ నాట్ ఎట్ ఆల్ అదానికి సంబంధించిన విషయంలో సభాపతి గారు శాసనసభాపతికి సంబంధించిన వారి కార్యాలయం నిర్ణయం చేస్తుంది. ఏ నిర్ణయం చేస్తుంది? ఖచ్చితంగా ఒక డెమోక్రటిక్గా డిస్కషన్ జరగాల. ఆ ప్రయత్నంలో ఇప్పుడున్న ప్రెసిడెంట్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిర్ణయం తీసుకుండొచ్చు నిన్న. కానీ అట్లనే వస్తాం, అదే విధంగా చేస్తామంటే మీకు నిన్న జరిగిన సంఘటన రాష్ట్రానికి సంబంధించి ఒక చిహ్నంగా నిలబడే ఒక విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి మొట్టమొదటిసారి ప్రభుత్వ పరంగా గుర్తింపు, ప్రభుత్వ పరంగా గెజెట్ ఇచ్చే కార్యాచరణ ఎందుకు చేయలేకపోయాము? అయ్యో మేము చేయలేదే. తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అంటారు. తెలంగాణ తల్లి కాదంటారు. చేతి గుర్తు పెట్టారు. చేతి గుర్త అంటే ఎవరైనా దేవుడు అన్ని దేవుళ్ళ ఫోటో చూపెడతారు. దేవుడి ఫోటో ఎట్లుంటుంది? దేవుడు అంటాడా చేతి గుర్తు పెట్టమని? దేవుడు ఏమైనా చేతి గుర్తు పెట్టమని? ప్రతి దేవుడు కూడా చేతి గుర్తు అని అంటారా? వారిది కూడా డెవలప్మెంట్ మీద దృష్టి లేదు, పేర్ల మార్చడం మీద దృష్టి ఉంది. టీఎస్ను టీజీ చేస్తారు. తెలంగాణ అది నిజానికి సోనియా గాంధీ బర్త్డేని సెలబ్రేట్ చేసేందుకు ఇది ఒక మార్గంగా ఎంచుకున్నారు. ప్రజలకు సంబంధించిన ఎమోషన్ తెలంగాణ. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, వారి గుండెలపైన, వారి శరీర భాగం పైన, చేతులపైన చాలామంది యువకులు టీజీ అని మాకు తెలంగాణ రావాలని చాలామంది కూడా ముద్రలు వేసుకొని ముందుకు నడిచిండ్రు. మీరు ఎందుకు టీజీని టీఎస్ చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏంది ఆర్డరు? మేము ఇవ్వలే కదండి. కేంద్ర ప్రభుత్వం టీజీ అని ఆర్డర్ ఇచ్చింది, దాన్ని అమలుపరిచే కార్యక్రమం చేసాం. ప్రజలకు సంబంధించిన అంశం ఇది. రెండవది, విగ్రహం మీరు అఫీషియల్గా ఎందుకు చేయలేకపోయినారు? ఇన్ని రోజులు ఎందుకు కూర్చున్నారు? విగ్రహం చేయలేకపోయారు. టీజీగా December 9th ఎందుకు పెట్టారు? సోనియా గాంధీ బర్త్డేనా? తెలంగాణ తల్లి అవుతాం దినోత్సవం అంటే సోనియా గాంధీ బర్త్డే ఇండైరెక్ట్గా దాన్ని లింక్ చేసింది. బర్త్డే రావటం కూడా జరిగింది కావచ్చు,
కానీ డిసెంబర్ 9కు ఒక ప్రత్యేకత ఉంది. ప్రకటన చేసిన రోజు డిసెంబర్ 9. కేసీఆర్ నిరాదీక్ష చేస్తేనే కదా. డిసెంబర్ 9 ప్రకటన చేసినారు. నిరాదీక్షలు 100 మంది చేసిండ్రు కావచ్చు, 100 మంది. ఇప్పుడు గోర్ఖాల్యాండ్లో చాలామంది నిరాదీక్ష చేశారు. వెస్ట్ బెంగాల్తో మేము విభజన జరగాలని ఇప్పుడు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. జరిగిందంటే అక్కడ ప్రజలు కోరిండ్రు. ఇక్కడ కేవలం ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు ఇది. వేలాది మంది, లక్షలాది మంది, అన్ని వర్గాలకు, సపండ వర్గాలకు సంబంధించిన వారి గొంతు కోరిక మేరకు ఈరోజు మా నాయకురాలు సోనియా గాంధీ గారు ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటనకు ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకునే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ గెజిట్ చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం రెండు మీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేస్తాం. అధికారం వచ్చినప్పుడు కదా, 4 సంవత్సరాలకు వచ్చే శాశ్వతంగా 10 సంవత్సరాలు ఉన్నారు. మీరు 10 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు రారంటారు. 4 సంవత్సరాలు తర్వాత 4 సంవత్సరాలు వచ్చే ఎలక్షన్. నిన్న చూశాను, ఎవరో వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు 100 సీట్లు వస్తాయని. అసలు ఎలక్షన్ గురించి అంటే ఆ విధమైన అయ్యో ప్రభుత్వం పోయేదని ఆరాటన, ఆందోళన కనబడతా ఉన్న సందర్భం ఇది. 4 సంవత్సరాల తర్వాత ప్రజలు నిర్ణయం చేస్తారు. ప్రజలు నిజంగానే నిర్ణయం చేస్తే మేమేం ఎవరి చేతిలో లేదు. మేము బిలీవ్ ఇన్ డెమోక్రసీ. సార్, పొలిటికల్గా వస్తాను. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే 1999లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు. సో రేవంత్ రెడ్డి ప్రకారం చూసినా ఆయన 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, 7లో ఎమ్మెల్సీ. సో అట్లా ఏమైనా ఉందా సీనియర్ జూనియర్ అని చెప్పి? ఇప్పుడు మేమంతా కూడా మా జాతీయ పార్టీ రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా జాతీయ పార్టీ నిర్ణయంకు అనుగుణంగా, జాతీయ పార్టీ కూడా అన్ని ఆలోచన చేసే నాయకత్వాన్ని నిర్ణయం చేస్తుందని మాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతోనే ముందుకెళ్తాం. ఆ విధమైన సహకారం, సమన్వయం, అదేవిధంగా ప్రోత్సాహం ఇవ్వాల్సిన ధర్మం మా పైన ఉంటుంది. ఎందుకంటే ఇది సమిష్టి ప్రభుత్వం. కానీ రాజకీయపరమైన నిర్ణయాలు కొన్నిట్లో డిఫర్ అవుతున్నారు. ఈ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో చాలామందికి తెలియదు, మీకు కూడా ఇంక్లూడింగ్ మీకు కూడా తెలియదు. మీ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో శ్రీధర్ బాబుకి ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు. ఈరోజు కొన్ని సందర్భాల్లో రాష్ట్రానికి సంబంధించిన పార్టీకి సంబంధించి ఇంకా పటిష్టం చేయాలని కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. ఆ నిర్ణయాలు జరిగినప్పుడు కేంద్రానికి సంబంధించిన మా పార్టీ నాయకత్వం అనుమతి ఉన్నదని, ఆ అనుమతి మేరకే ఇక్కడ కార్యాచరణ జరిగితే మా అనుమతి ఉన్నట్టే కదా. కానీ మీకు ఇన్ఫర్మేషన్ లేదు అంటారు కదా. అనుమతి ఉన్నట్టే కదా. ఇప్పుడు అంతే, ఇన్ఫర్మేషన్ ఉన్నట్టే, అనుమతి ఉన్నట్టే, అంతే. సిస్టమే ఈ సిస్టమ్. జీవన్ రెడ్డి లాంటి పెద్ద మనిషి చాలా హట్ అయినారు దానివల్ల. జీవన్ రెడ్డి గారు కూడా మాకు సీనియర్ నాయకుడు. ఈరోజు పార్టీ తీసుకునే నిర్ణయం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా, మీ అనుమతి ఉందా అనే అంశం సెకండరీ అవుతుంది పార్టీ తీసుకున్నప్పుడు. సో దాంతో నడవాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా నడిచే ఒక వ్యక్తిత్వం గల వ్యక్తులం. మా ఇన్ఫర్మేషన్ ఉందా, మా అనుమతి ఉందా లేదా అనేది రెండో అంశం. అది మిగతా పొన్నం ప్రభాకర్తో ఎట్లా ఉంది రిలేషన్ మీ జిల్లాకు సంబంధించి? మిత్రుడు, చాలా ఇద్దరం కలిసి పనిచేసినాం బాగానే. ఇప్పుడు ఇద్దరం సహచరులము. రేవంత్ రెడ్డి తర్వాత అంటే నేను వింటుంది ఏంటంటే మిగతా ఎవరు మంత్రుల దగ్గరికి వెళ్ళినా పనులు అవుతలేవు, శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి. అందరు అధికారులు కూడా, అధికారులైనా పోలీస్ అఫీషియల్స్ అయినా ఎవరైనా శ్రీధర్ బాబు మాటనే వింటున్నారు. మిగతా వాళ్ళు ఎవరికి పనులు కావట్లేదు, మంత్రులతో సహా కావట్లేదు అంటున్నారు. అది తప్పుడు సమాచారం అండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉంటారు, తర్వాత సీనియర్ మంత్రులు అందరు ఉన్నారు. మా సహచరుల మంత్రులు అందరూ ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కింద పనిచేస్తాం. నా దగ్గర ఒక పని అవుతుంది, వాళ్ళ దగ్గర ఒక పని కాదని లేదు. అది తప్ప. అది దగ్గరున్న వాళ్ళు మాట్లాడుతుంటారు, మా సార్ దగ్గర పని అవుతుంది కావచ్చు. అందుబాటులో ఉన్న మంత్రి దగ్గరికి వెళ్తారు, పనులు తీసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి నా డిపార్ట్మెంట్ పనులు కూడా ఇతర మంత్రులకు సంబంధించి వారు అందుబాటులో ఉంటే ఆ సందర్భంలో, ఆ సమయంలో పని చేసుకుంటారు. కానీ అందరూ కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. అందరిలో మంత్రివర్గంలో చేసిన వాళ్ళు సీనియర్ 2009లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కొండా సురేఖ, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళందరూ కూడా 2009 బ్యాచ్. ఎమ్మెల్యేలో కూడా బహుశా 99 కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నవాళ్ళు మీరే సీనియర్. అంటే జాయినింగ్లో పోచాన శ్రీనివాసరెడ్డి అట్లా కావచ్చు, కానీ ఉన్న టాప్ 3 సీనియర్స్లో ఉన్నారు
మేము సీనియర్ కాదు, పరిపాలనా యంత్రాంగానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా వారికి ఉన్న పార్టీ పరంగా ఉన్న అనుభవం కానీ గత ప్రభుత్వాల్లో చేసిన చాలామంది మా మంత్రులు ఉన్నారు. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కలిసి పనిచేస్తారు. నాకు కొద్ది అంశాల్లో కొద్దిగా మాకు తెలిసి ఉంటుంది, వారికి తెలిసే అంశాలు మేము తెలుసుకుంటాం. ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక స్పిరిట్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. దీనిలో స్పష్టత ఉంది. చాలామంది ఒక భేదాభిప్రాయాలు తీసుకురావాలి, ఇది లేదు అది లేని కొన్ని ప్రత్యేకంగా మా ప్రతిపక్షాలకు సంబంధించిన మీడియా ఒక ప్రయత్నం ప్రతి సందర్భాల్లో చేస్తూనే ఉంటుంది. వీళ్ళకి వాళ్ళకు పడతలేదు, వాళ్ళకి వీళ్ళకి పడతలేదు అని చేసే ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, మా పని మేము చేస్తాం. కాంగ్రెస్లో కామనే కదా పడకపోవడు. అంటే మాకు ఒక ప్రజాస్వామిక స్పిరిట్ ఉందండి. అభిప్రాయ భేదం ఉండొచ్చు, ఏదైనా పాలసీ నిర్ణయం అభిప్రాయ భేదం ఉండొచ్చు. అభిప్రాయ భేదాలని కూడా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తాము. ఇది అభిప్రాయ భేదం ఉన్నా చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ఏమవుతుందో అని చెప్పలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పాపం చాలామంది అనుభవం ఉన్న చాలామంది మంత్రులు కూడా ఉండే దాంట్లో. కానీ ఒక్కరు చెప్పిందే వినాలా, దాంట్లో అభిప్రాయ భేదం ఉన్నా దాన్ని షేర్ చేయడానికి అవకాశం లేకుండే ఈరోజు మా కాంగ్రెస్ పార్టీలో కానీ ఎనీ జాతీయ పార్టీలో కానీ, నేను ఇంకోటి జాతీయ పార్టీలో ఈ విధమైన స్వేచ్ఛ ఉంటుంది. ఎనీ ప్రాంతీయ పార్టీలో ఎందుకు అంటున్నానంటే, ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి లేకుంటే కుటుంబం మొత్తం పార్టీని నడిపిస్తుంది. భేదాభిప్రాయాలు ఉన్నా కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే వారి బొమ్మపై కానీ వారు చెప్పే అంశం పైననే పార్టీ అంతా కూడా రివాల్వ్ అయి ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, నాయకులు ఇక్కడి నుంచి అక్కడ వరకు కూడా అందరితోని. కానీ అంటే మీరు పర్సనల్ ఒపీనియన్ చెప్పారా? క్రిటికల్ ఇష్యూస్లో ఫ్రీడంగా చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో దాని మీరు వ్యక్తిగతంగా వ్యతిరేకం అన్నారు. ప్రతి ఒక్కటి కూడా నాకు చిన్నగా అభిప్రాయ భేదం ఉంటే మేము ఇంటర్నల్గా తప్పకుండా నా అభిప్రాయాన్ని తెలియజేస్తాం. అయినప్పటికీ అల్టిమేట్గా ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తే అదే ఫైనలా. అయినప్పటికీ ఆ పాలసీని ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్లీ క్యాబినెట్ ఏం నిర్ణయం చేస్తే అది ముందుకు తీసుకెళ్తాం. క్యాబినెటా ముఖ్యమంత్రి నిర్ణయం ఫైనల్? అక్కడ హైకమాండ్ సంబంధించి ఈ స్టాండ్ పార్టీ ఫిరాయింపుల విషయంలో మీరే మేనిఫెస్టోలో పెట్టారు, జాతీయ పార్టీ మేనిఫెస్టోలో ఈ ఫిరాయింపుల వాళ్ళ మీద వెంటనే వేటేయాలని. ఇక్కడ నువ్వు తీసుకుంటున్నారు. జాతీయ పార్టీకి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ కూడా జరిగిన కొంతమంది మేము అడగకుండానే పార్టీ చేసే మంచి పనులను దృష్టిలో పెట్టుకొని మా పార్టీకి వస్తా అంటే వద్దంటే మేమే ఫిరాయించే ప్రోత్సాహం చేయటం లేదు ఇక్కడ. అంటే మీరు గాంధీ గురించి చెప్పిన దాన్ని కేటీఆర్ ట్రోల్ చేస్తున్నారు, ఆయన లేడు మా పార్టీలో అని పిఎస్సీ మెంబర్గా ఇవ్వడానికి. ఆ పిఎస్సీ ఎవరికి ఇచ్చారండి ఇంతకుముందు? పిఎస్సీ ఇంత పూర్వకం ఎవరు ఇచ్చారు? ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వారి ఫ్రెండ్లీ పార్టీ అయినా ఎంఐఎం పార్టీకి ఇచ్చారు. ఈరోజు గాంధీ గారు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఆయన పార్టీ ఏమైనా సభ్యత్వం ఆయన ఏమైనా మార్పిండా? మా సభ్యత్వం ఉందా? ఎంఐఎం ఇప్పుడు మీకు ఫ్రెండ్లీ పార్టీ కదా, ఎంఐఎం మీకు ఫ్రెండ్లీ పార్టీ కదా. ఫ్రెండ్లీ పార్టీ కాకుండా వారు మా సమన్వయంతో భాగ్యనగరంలో ఇంకా పెద్ద ఎత్తున పనులు చేయాలని నమ్మకంతో మాతో నడవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఫ్రెండ్లీ పార్టీ కాదు, మాకు మెయిన్ అపోజిషన్ పార్టీ కూడా కాదు. ఒకటి సార్, రాజకీయాల్లో శ్రీధర్ బాబు అంటే అజాత శత్రువు అంటారు. అంటే అన్ని పార్టీలు కూడా 20 సంవత్సరాల పాలిటిక్స్లో ఉంటే జనరల్గా మడ్ స్లైడింగ్ ఉంటుంది, ఏదో ఒకటి బురద జల్లడం. అది అంటే మీరు డీసెంట్గానే ఉంటారు విమర్శల విషయంలో, అవతల పార్టీ వాళ్ళు కూడా మీ గురించి డీసెంట్గానే ఉంటారు. ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే నాకు చాలామంది కూడా ఇతర పార్టీలకు సంబంధించి, ఎందుకంటే రాజకీయ సిద్ధాంతం పార్టీయ సిద్ధాంతం భేదాభిప్రాయాలు ఉన్న ఇతర పార్టీలకు సంబంధించి చాలామంది మిత్రులు కూడా ఉంటారు, వ్యక్తిగతంగా మిత్రులు ఉంటారు, చాలామంది మిత్రులు ఉన్నారు. ఇప్పుడు నా జిల్లాకు సంబంధించిన చాలామంది టీఆర్ఎస్ఓ బీజేపీ వాళ్ళందరూ నా మిత్రులు. మేము సిద్ధాంతపరంగా వారితో భేదాభిప్రాయాలు ఉంటాయి. నాకు ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరిని దూషణ చేయను నేను, అది నా ప్రిన్సిపల్. దానిపైన మన టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందనో లేకుంటే ప్రజల్లో ఆమోదం పెరుగుతుందనే ఆలోచన చేయము. ఎందుకంటే అదొక కేటీఆర్ అయినా హరీష్ అయినా మంచి రిలేషన్స్ ఉన్నాయి, పర్సనల్ రిలేషన్స్ నాకు అందరితోనే ఉంటుందండి. నేను చిన్నప్పుడు మేము ఒక కవితతో తప్ప, కవిత సంబంధించి చిన్నప్పుడు చదువుతూ ఉన్నప్పుడు ఉదాహరణకు చెప్తా ఉన్నాను, మేము ఉండే క్వార్టర్ పక్కన బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది పక్కనే. ఇప్పుడున్న కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఎప్పుడు తరచుగా కనబడేవారు, తరచుగా మాట్లాడేవారు, పర్సనల్గా పరిచయం ఉంటుంది.
మా కుటుంబంతో కూడా చాలామందితో పరిచయం ఉంటుంది. సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రి. మా ప్రాంతానికి నేను మంత్రిగా ఉన్నప్పుడు వారు కార్పొరేటర్గా ఉండే మంచి మిత్రుడు. ఈరోజు కేటీఆర్ గారు శాసనసభలో ప్రవేశం అయినప్పుడు నేను మంత్రిగా ఉంటి. పరిచయం ఉంటుంది, స్నేహం ఉంటుంది, అవన్నీ కూడా ఉంటాయి. హరీష్ గారు మా జిల్లాకు సంబంధించిన సహచరులు. అంతగా ఎక్కువ పరిచయం లేకుండా పరిచయం ఉంటుంది, స్నేహపూర్వకంగా ఉంటాం. కానీ సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా పాసిబుల్ కావట్లేదు ఇది? ఇప్పుడు మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు, కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా అంటే రాజకీయాలు అంటే ఇక ద్వేషమే, తిట్టుకూడే. దేశము తీసుకునే అయినా కూడా బతికాం కదండి 25 సంవత్సరాలు లేకున్నా కానీ. సో ఆ విధమైన ఒక ప్రయత్నమే జరుగుతుంది. నేను ఈరోజు కూడా అందరికీ కూడా అప్పీల్ చేస్తాం, మనం వ్యక్తిగత దూషణలతోని స్వల్పకాలిక బెనిఫిట్స్ ఉంటాయి తప్ప ఒక రాజకీయ వాతావరణంలో అంటే రాబోయే కాలంలో రాజకీయంలోకి రావాలి, మనం కూడా రాజకీయంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే యువతరం మంచిగా ఆలోచన చేసే ఈ ప్రొఫెషనల్ ఫీల్డ్ అని ఆలోచన చేసే దృక్పథంతో అందరం కూడా కలిసిపోవాలని చూస్తాం. ఆ ప్రయత్నంలో పోతాం తప్ప ఈరోజు ఉన్నంత మాత్రాన మీరు ఉన్నారు, మీరు దగ్గర మిత్రులంత మాత్రాన మీ టీవీకి సంబంధించి ఏది అడగాలో అది అడిగారు ఇప్పటివరకు. తప్పదు కదా. అంటే సిద్ధాంతపరంగా ఎక్కడ కూడా వెనుకాడేది లేదు, దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. అది మా వ్యక్తిత్వం. దాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. నేను కూడా 100% అని అంటలేదు, తప్పు ఒప్పులు జరుగుతూ ఉంటాయి మా రాజకీయ ప్రయాణంలో. తప్పు జరిగినప్పుడు ఏ విధంగా సవరణ చేసుకోవాలని ఒక తాపత్రయం ఉంటుంది. ఇంపార్టెంట్ అంటే అడ్వకేట్ మర్డర్ కేసు ఎక్కడి వరకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు. సో మీ కాన్స్టిట్యున్సీ సంబంధించి అది ఒక లాస్ట్ గవర్నమెంట్లో జరిగింది, డెఫినెట్లీ అది చాలా వామన్ రావు దంపతుల హత్య కేసు సంబంధించి. బాధాకరం. ఈరోజు పూర్తి స్థాయిలో వారు విచారణ జరపలేదు కావాలని. ఆనాడు ఉన్న టీఆర్ఎస్ సంబంధించిన నాయకులను తప్పియాలి ఈ కేసు నుంచి అని చేసిన ప్రయత్నం స్పష్టంగా ఆ రోజు కనబడ్డది, ఈరోజు జరుగుతుంది. మేము ఈరోజు కూడా కొడతా ఉన్నాం, ఎందుకంటే వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో కొట్లాడుతూ ఉన్నారు, న్యాయం జరగలేదు, అసలైన దోషులను వదిలిపెట్టారని. వాటి విషయంలో స్పష్టంగా కూడా మేము న్యాయం జరగాలి, అస్సలైన దోషులను మేమేం రాజకీయ పరంగా మాకు అవసరం లేదు. మాకు అస్సలైన దోషులను వారికి శిక్షణ పడకుంటే పైనున్న ఆత్మకు శాంతి జరగదు. ప్రత్యేకంగా దాంట్లో మహిళా సోదరిమన్ని అతి క్రూరంగా అతి భయంకరంగా నరకడం మిట్ట మధ్యాహ్నం అనేది చాలా ఘోరమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. అయినా కానీ ఈరోజు వరకు కూడా జరగకపోవడం చాలా నాకు బాధాకరం అనిపిస్తూ ఉంది. తప్పకుండా దాని విషయంలో అంటే మీరు ఇనిషియేషన్ తీసుకుంటారా? నేను తీసుకుంటే ఆ రాజకీయ కోణంలోకి వెళ్తుంది. ఈరోజు చట్టాన్ని మేము కోరుతా ఉన్నాం, ఇప్పుడు మేము కూడా చెప్తా ఉన్నాం, అసలైన దోషులు బయటికి తీయాలి, వాళ్ళని శిక్షించాలని నా వరకు ప్రయత్నం జరుగుతుంది. సార్ 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి అయినారు, విప్ అంతకుముందు విప్. వాట్ నెక్స్ట్ ఫర్ శ్రీధర్ బాబు? బిగ్ పోస్ట్ మీద సూటబుల్ అంటారు సీఎం పోస్టుకు శ్రీధర్ బాబు ఒకవేళ? ఎందుకంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు మార్చడం అన్నది ఎవరు ఎంతకాలం ఉంటారన్నది తెలియదు. 2009 టర్మ్లో ముగ్గురు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి. 94 ఆ టర్మ్లో నలుగురు ఉన్న సందర్భాలు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి 5 years కంటిన్యూ అవుతారా? 2004 నుంచి 9 నుంచి కొద్ది రోజులు రాజశేఖర రెడ్డి గారి మరణాంతరమే మార్పు జరిగింది. సో దాని తదుపరి ఒకసారి తెలంగాణ అంశం వచ్చింది, ఇంకోసారి పార్టీ పరంగా ఉన్న ఆలోచన మేరకు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. దాంట్లో క్రమంలో ఈరోజుకి చెప్తాను, మా పార్టీ నాయకత్వం కూడా ఎప్పుడైనా చూడండి మీరు, ఛత్తీస్గఢ్లో 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నంతవరకు, ఇతర రాష్ట్రాల్లో కూడా 5 సంవత్సరాలు సుస్థిరంగా, లాస్ట్ ఇయర్ మార్చారు. అత్యవసర పరిస్థితుల్లో మారటం జరిగింది. ఈరోజు పని చేస్తూ ఉన్న ముఖ్యమంత్రిని ఎందుకు మారుస్తారు? మారాలని కూడా కోరుకోం కూడా. మీకు లేదా ముఖ్యమంత్రి కావాలని లేదా? ఎవరికైనా ఉంటుంది కదా, ఫాదర్ స్పీకరు, పివి నరసింహారావు కుటుంబంతో దాంతో సంబంధాలు. ఏ సందర్భాల్లో కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, అవకాశం వచ్చింది, భగవంతుడు ఈ విధమైన అవకాశం ఇచ్చాడు, ఇచ్చిన భగవంతుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నం, ఒక తాపత్రయం ఉంటుంది. ఈరోజు సుస్థిరంగా నడుస్తూ ఉన్న ప్రభుత్వం, మంచి చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి, మా సహచరులు
నాకంటే చాలామంది సీనియర్ నాయకులు కూడా ఉంటారు. సో దాని విషయంలో మేము స్పష్టతతో పోతా ఉన్నాం. నేను అంబిషియస్ కాదు, నాకు ఇచ్చిన పదవిలో నేను సంతృప్తిగా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మీ స్మైల్ ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్యూ కావాలి. మొత్తానికి ఎప్పుడు రాజకీయాల్లో చాలా తక్కువ మంది ఎప్పుడు స్మైల్ చేస్తూ ఉంటారు. అందులో శ్రీధర్ బాబు ఒకరు, అదేవిధంగా అజాత శత్రువు కూడా. ఆయన ఇతర పార్టీ నేతలతో కూడా ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషణలు దిగిన సందర్భం లేదు. మొత్తానికి ఆయన చెప్తున్నారు రేవంత్ రెడ్డి 5 years టర్మ్ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు మార్చే సంప్రదాయం లేదు, అదేవిధంగా మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను కూడా నిలబెట్టుకుంటాం, 10 సంవత్సరాలు రాని ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈ 5 yearsలో ఇంకా 10 రెట్లు ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి చూపిస్తానని ఆయన చెప్తున్నారు. ఇది శ్రీధర్ బాబుతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.